బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా ఇక బంద్. ఇక కాలేజీలు నడవవంట. తెలంగాణలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలన్నీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం సమ్మె బాట పట్టనున్నాయి ప్రైవేట్ కాలేజీలన్నీ. ఈ నెల 12లోగా బకాయిలు విడుదల చేయకుంటే 13 నుంచి సమ్మెకు దిగుతామని చెప్పేసి అల్టిమేటంని ఇచ్చారు. మొత్తానికి 1200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 200 కోట్లు మాత్రమే ఇచ్చారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఈ నెల 12లోగా మిగిలిన 1000 కోట్లు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్లు అయితే ముందుకు తీసుకొచ్చాయి. మిగిలిన బకాయిలు చెల్లింపుపై క్యాలెండర్ విడుదల చేయాలి. అవసరమైతే విద్యార్థులతో కలిసి చలో హైదరాబాద్ చేపడతాం, హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ముట్టడి చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో కూడా మనం చూస్తే కనుక జూన్ 18న ద ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ FATHI అది గవర్నమెంట్ని అప్పుడు 1650 కోట్లు పెండింగ్ బకాయిలు ఏవైతే 2023 అలాగే 24కు సంబంధించి బకాయిలని జూన్ 30 లోపల వాళ్ళు గవర్నమెంట్ పే చేయాలని చెప్పేసి అప్పుడు డిమాండ్ చేశారు. లేకుంటే మేము అక్టోబర్ 6 నుంచి కాలేజీలన్నింటినీ మూసేస్తాం. రానున్న రోజుల్లో దసరా పండుగ సమయంలో మాకు డబ్బులు కావాలి, మా దగ్గర పనిచేసే టీచర్లు అలా వేతనాలు ఇవ్వలేకపోతున్నాం, కాలేజీలని నడిపించలేకపోతున్నాం, గవర్నమెంట్ నుంచి ఏదైతే డబ్బు రావాల్సింది ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్ కింద అవన్నీ విడుదల చేయాలని చెప్పేసి జూన్ 18నే వీళ్ళు డిమాండ్ చేశారు. దానికి సంబంధించి అక్టోబర్ 6న అల్టిమేటంని కూడా డిక్లేర్ చేసి మేమందరం స్ట్రైక్కి వెళ్తున్నాం, మేమందరం ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా బంద్ చేస్తున్నాం అని చెప్పేసి అప్పుడు చెప్పుకొచ్చారు. గవర్నమెంట్ స్పందించింది. అప్పుడు స్పందించి ఒక 200 కోట్లను రిలీజ్ చేసింది. కానీ ఇంకా 1000 కోట్లు ఇవ్వాల్సింది ఉంది. ఆ 1000 కోట్లు ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికి మళ్ళీ మేము సమ్మెకి వెళ్తాం, మళ్ళీ మేము ప్రైవేట్ కళాశాలలన్నింటినీ ఆపేస్తామని చెప్పేసి అల్టిమేటంని అయితే ప్రస్తుతానికి డిక్లేర్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఓన్లీ బుజ్జగించడానికి అప్పటి మందం ఆ విషయాన్ని దాటేయడానికి 200 కోట్లు ఇచ్చారా? ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందా? అమెరికాలో ఇప్పుడు ఏదైతే ఒక బ్రేక్ డౌన్ అయిందో అక్కడ సంస్థల్ని నడపడానికి ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోవడం, డబ్బులు లేకపోవడం, అలాంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఎదుర్కొంటుందా? ఎగ్జాక్ట్లీ మరొకసారి సమ్మె బాటకు పిలుపునివ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 12 తారీఖు వరకు గడువు ఉంది. ఆ గడువు లోపల ప్రభుత్వం చెల్లించకుంటే చెల్లిస్తామన్నటువంటి నిధులు సమ్మె బాట పడనున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజంగానే 1200 కోట్లు ఇస్తామన్నారు, 200 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. దీనిపైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి ప్రైవేటు విద్యా సంస్థలతో కూడా. కాలేజీ వ్యవస్థ నడవడానికి ఆర్థిక వసతులు లేవు, ఇబ్బంది పడతా ఉన్నాం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, సరైనటువంటి వసతులు కల్పించలేకపోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మనం గతంలో చెప్పుకున్నట్టు ఒక్కసారిగా ప్రైవేటు విద్యా కళాశాలన్నీ బంద్ పెడితే వేలాది మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది, ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమంటుంది ప్రభుత్వం. ఇట్లాంటి మూమెంట్ లో ఈ సమ్మె గనక కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త చర్చకు తావిచ్చినట్టుంటుంది అనేటువంటి చర్చ ఒకవైపు ఉంది. కానీ ప్రభుత్వం నిధులు ఎందుకు అనుకున్న విధంగా నిధులు విడుదల చేయలేకపోతుంది అనేటువంటిదే ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ అవుతా ఉంది. నిజంగా నిధులలేమి ఉంది, ప్రభుత్వం పలు సందర్భాలు ఇప్పటికే మెన్షన్ చేస్తా ఉంది. గత ప్రభుత్వంలో ఆర్థిక భారం ఉంది, ఆర్థిక భారం ఈ ప్రభుత్వం మోస్తా ఉంది, ఇంట్రెస్ట్లు కడతా ఉంది అనేటువంటి చెప్తా ఉంది. దానికి తోడు సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు కానీ, రీసెంట్ గా రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, రైతు భరోసా నిధులు కానీ ఇవన్నీ విడుదల చేయడంతో కాస్త ప్రభుత్వం ఆర్థిక స్థితిలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిని మనందరం తెలిసిందే. కొత్తగా కార్పొరేషన్ కి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది, వివిధ రూపేణ రుణాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ మూమెంట్ లో ఒక్కసారిగా వీళ్ళు పడ్డట్టున్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళే కాదు, మనం చూసాం ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులు కూడా నిధులకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలని వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా వరుస డిమాండ్లు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్ లో సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారి బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ ఉంది. ఇలా అనేక డిమాండ్స్ ఉన్నాయి ప్రభుత్వం ముందు. ఒక్కరి డిమాండ్ ను పరిశీలనలోకి తీసుకుంటే మిగతా వారందరూ సమ్మెబాట పట్టేటువంటి పరిస్థితి ఉంది. వీటితో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా గతంలోనే సంకేతాలు ఇచ్చింది. సో చూడాలి, మరి వీళ్ళు 12 తర్వాత 13 నుంచి సమ్మెకు వెళ్దామనేటువంటి ఒక సంకేతాలు ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్.
మొత్తం మీద అయితే పండుగ తర్వాత, పండుగ సమయం తర్వాత, హాలిడేస్ తర్వాత మరి పిల్లలు కాలేజీలకు వెళ్ళడానికి ప్రైవేట్ సంస్థలకు అన్నీ 13 నుంచి మేమైతే సమ్మెకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మాకు మాటిచ్చింది 1200 కోట్లు, ఆ 1200 కోట్లలో 200 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఆ 1000 కోట్లను కూడా 12 తారీఖు లోపల ఇస్తే గనక మేము సమ్మెకు వెళ్ళాం. లేని ఏడల మేము 13 నుంచి ఖచ్చితంగా సమ్మెకు వెళ్తాం. అండ్ చలో హైదరాబాద్ స్టూడెంట్స్తో సహా మేము చలో హైదరాబాద్ అని చెప్పేసి హైదరాబాద్ని ముట్టడి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించిన ఒక వాళ్ళ ప్రెస్ రిలీజ్ని కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద Federation of Association of Telangana Higher Institutions, we wish to bring to your kind attention a matter of grave concern. The government of Telangana has assured the release of 600 crores towards free reimbursement dues to private higher education institutions before Dasra. దసరా పండుగ కంటే ముందే మాకు 600 కోట్లు విడుదల చేస్తా అని హామీ ఇచ్చారు. పబ్లిక్గా హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ప్రెస్ మీడియా ముందుకు వచ్చి ఒక హామీని ఇచ్చారు. కానీ ఆ హామీని దురదృష్టవశాత్తు ఆ కమిట్మెంట్ని, ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకోలేదు. దానికి బదులుగా ఆ ఫండ్స్ అన్నిటినీ కూడా డైవర్ట్ చేశారు. కొన్ని వందల విద్యా సంస్థలు ఏవైతే మన తెలుగు రాష్ట్రంలో ఉన్నాయో అవన్నీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం మేము నెలకొంది. మొత్తం మీద అయితే ఇప్పుడు 1000 కోట్లు, 10,000 కోట్లు, ద టోటల్ డ్యూస్ హ్యావ్ అక్యుములేటెడ్ నియర్లీ 10,000 crores. మొత్తంగా 2023 నుంచి 24, అలాగే 24 నుంచి 25 మొత్తంగా టోటల్ డ్యూస్ వచ్చేసి 10,000 కోట్లు ఉన్నట్టు వాళ్ళు తెలియపరుస్తున్నారు. అలాగే ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సఫరింగ్ ఫర్ ద పాస్ట్ 4 years వితౌట్ ద రిలీజ్ ఆఫ్ ఫండ్స్. డిస్పైట్ దిస్, మేనేజ్మెంట్ understanding the financial difficulties of the government and its current fund crunch had agreed to immediate release at least 600 crores. సో ప్రభుత్వ పరిస్థితులను కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవని మేము కూడా అర్థం చేసుకున్నాం. కాబట్టి 4 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నా కూడా 10,000 కోట్లు ఇవ్వాల్సింది ఉన్నా కూడా అట్లీస్ట్ 600 కోట్లు దసరాకి ముందు రిలీజ్ చేయండి. పండుగ సమయంలో మా స్టాఫ్కి కానీ, అలాగే లెక్చరర్స్కి కానీ, అలాగే ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాము. కొన్ని వందల విద్యా సంస్థలు సంక్షోభంలో ఉన్నాయని చెప్పేసి మొత్తానికైతే ఆ ప్రెస్ రిలీజ్లో మెన్షన్ చేశారు. అలాగే ఇన్ ద కాంటెక్స్ట్, హౌఎవర్, ఈవెన్ దిస్ అమౌంట్ హ్యాస్ నాట్ బీన్ రిలీజ్డ్. ఫ్యాకల్టీ, స్టాఫ్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఫేసింగ్ మౌంటింగ్ అన్సర్టనిటీ while managements are unable to meet even their most basic obligations. So అలాగే ఫ్యాకల్టీ కానీ, స్టాఫ్ కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. మేమందరం డబ్బులు మాకు ఇబ్బంది అవుతుంది, సంస్థలని నడిపించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పుకొచ్చారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్, ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ఫతేహి విల్ బి కన్వేయింగ్ an emergency meeting on 1st October at 11 AM to deliberate on the crisis and decide the future course of action. సో ఇవాళ ఏదైతే అనుకున్న మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో పాల్గొన్న తర్వాత వీళ్ళు తీసుకున్న డెసిషన్ అదే 1,200 కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏదైతే హామీ ఇచ్చారో, ప్రెస్ ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ మాట మీద నిల్చోవాలి, మాకు 600 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు చెప్పారు. కానీ ప్రస్తుతం అయితే 1000 కోట్లని రిలీజ్ చేయాలి 12 తారీఖు లోపల, ఈ నెల 12 లోపల 1000 కోట్లని రిలీజ్ చేస్తే మేము ఓకే. కానీ రిలీజ్ చేయని ఏడల మేము 13 నుంచి సమ్మెకి ఖచ్చితంగా వెళ్తాం, చలో హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్కి వచ్చి ముట్టడి చేసే కార్యక్రమాన్ని కూడా ముందుకు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనిపై ఇప్పుడు విద్యా సంస్థలు అలాగే విద్యార్థులు వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతానికి నెలకొంది. దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.